పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. సామాన్యుడు బండి తీయాలంటే గుండెల్లో దడ పుడుతుంది. దీంట్లో చాలామంది మక్కువ చూపేది ఈవీ వెహికల్స్. అసలు ఈవీ వెహికల్స్ కొనుక్కోవడం వల్ల లాభాలేంటి? ఈవీ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ కంటే ఈవీ వెహికల్స్ ఎందుకు బెటరు? దీనివల్ల పర్యావరణానికి ఏం ఉపయోగం, గవర్నమెంట్కి ఏం ఉపయోగం అనేది ఈ చిన్న వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ కట్గా తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ట్రెండ్ డిజిటల్ మీడియా. ఈరోజు మనం చూడాల్సింది, చాలామంది పెట్రోల్కి వెహికల్ తీయాలంటే 100 అనేది దాటిపోయింది. మీకు అందరికీ తెలిసిన విషయం. అది కాకుండా ఇప్పుడు పెట్రోల్ను ఉన్నటువంటి అమెరికా యుద్ధాల కారణంగా కూడా ఛార్జెస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈవీ వెహికల్స్ చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీ వెహికల్స్ ఏంటి అంటే ఏంటనే తెలుసుకుందాం. ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఇవి అనేది అప్రాక్సిమేట్లీ నార్మల్ వాల్యూ అనేది చెప్పుకుందాం. 6.3 to 10 lakhs అనేది నార్మల్ యావరేజ్ ప్రైస్ అనేది వీటిది అనేది ఉంది. ఇంకా నార్మల్ పెట్రోల్ డీజిల్ కార్స్ వచ్చేసి 5 to 15 lakhs అనేది ఉంది. అంటే దీనికంటే కొద్దిగా ఎక్కువ అని అనేది ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం యావరేజ్గా ఈవీ ఛార్జెస్లో సర్వీస్ ఛార్జెస్ అనేది తక్కువ ఉంటుంది. అంతేకాకుండా పెట్రోల్ వాటిలో సర్వీస్ ఛార్జెస్ అనేది 30 to 40% అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఈవీ వెహికల్స్ వల్ల పర్యావరణానికి అనేది బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ వల్ల పర్యావరణానికి నష్టం వస్తుంది. ఇది అందరూ మీకు తెలిసిన విషయమే అనుకుంటా. దీని గురించి లాగ్ తీయాల్సిన అవసరం లేదు. దీనికి రీఫిల్లింగ్ అనేది పెట్రోల్కి అనేది చాలా స్టేషన్స్, డీజిల్కి చాలా స్టేషన్స్ ఉంటాయి. కానీ ఈవీ వెహికల్స్ అనేది లిమిటెడ్గా అవైలబుల్గా అనేది ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా టెక్నాలజీ అనేది అప్డేట్ కావాల్సి ఉంది. ఈవీ వెహికల్స్ సంబంధించి అప్డేట్ అయితే తర్వాత మేబీ 2030 ఆ చిల్లర తలకల భారీగా ఈవీ వెహికల్స్ అనేది రావచ్చు అనుకుంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. ఈవీ వెహికల్స్ వలన ఈ ఫిల్లింగ్ అనేది మ్యాక్సిమం ఇంట్లో పెడితే 6 to 7 hours, లేదు బయట పెట్టుకోవాలంటే మ్యాక్సిమం 1 hour అనేది పడుతుంది. మనకి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అనేది మీకు తెలిసిన విషయమే. బిలో 2 to 5 minutes అంటే మ్యాక్స్ అంటే 10 minutes దాకా అనేది పడుతుంది. ఓకే, ఇదంతా ఓకే. ఇప్పుడు రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఇప్పుడు మనం ఒక యావరేజ్ వే అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి సిటీలో ఉండే వాళ్ళకి తక్కువ ట్రావెలింగ్ ప్లస్ మనం బేసికల్గా ప్రైస్ కూడా హెవీగా పెట్టలేము. నార్మల్గా బెటర్ అనుకుంటే సిటీలో ఉండేటి వాళ్ళకి మాత్రమే ఈవీ వెహికల్స్ అనేది బెస్ట్. లేదు నేను సిటీలో ఉంటా అయినా నేను హెవీగా తిరుగుతా అంటే పెట్రోల్ వెహికల్స్ అనేది బెస్ట్. ఈవీ వెహికల్స్ అనేది నువ్వు ఛార్జ్ పెట్టుకుని మ్యాక్స్ టు 6 to 7 hours, లేదా ఎక్కువ హెవీగా అంటే 20 hours మించి అయితే మ్యాక్సిమం అయితే రాకపోవచ్చు. ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ అనేది అంతగా ఉండవు. కాబట్టి పెట్రోల్ వెహికల్స్ కంటే ఈవీ వెహికల్స్ సిటీలో అనేది ఎక్కువ వర్త్ అనేది చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా అంతేకాకుండా వీటి కాస్ట్ల విలువలు కూడా ఈ ఈవీ వెహికల్స్ కంటే పెట్రోల్ వెహికల్స్ చాలా చీప్ కదా. కాబట్టి దీనిపై మక్కువ చూపిన ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కాస్ట్ కంటే వీటి అనేది కొద్దిగా మిగులుతుంది. కాబట్టి అంతేకాకుండా వీటి వలన ఇప్పుడు నెగిటివ్స్ ఏంటంటే ఇది ఈవీ వెహికల్స్కి అనేది చాలా వరకు సర్వీస్ ఛార్జెస్ అనేది లేవు. అయినా కూడా సర్వీస్కి అనేది కొన్నిసార్లు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా లిమిటెడ్గానే సోర్సెస్ అనేది ఉన్నాయి. పెట్రోల్ వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ అనేది ఉన్నాయి. అవైలబిలిటీ చూసుకుంటే ఈవీ వెహికల్స్ కంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ సోర్సెస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈవీ కార్లలో కొన్ని సంవత్సరాల తర్వాత మనం కార్లైనా బైక్లైనా అమ్మాలనుకుంటే వీటికి పెట్రోల్ డీజిల్ వాటి పోల్చుకుంటే వీటికి చాలా తక్కువ ప్రైస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా బ్యాటరీ మార్చాలన్నా 40 to 50% అనేది హెవీ ప్రైస్ అనేది పడుతుంది వీటికి. ఇప్పుడు కార్లలో ఈవీ కార్లలో లేదా బ్యాటరీ పెట్రోల్ డీజిల్ కార్లలో పోల్చుకుంటే చాలా వరకు రెండిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఈవీ అనేది సిటీలో తిరగడానికి బెటర్గానే అనిపిస్తుంది. లేదా నార్మల్గా తిరగాలంటే కష్టం అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.